హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్తీ ఈట్స్. ఈరోజు చూపించబోయేది కూడా చాక్లెట్స్ అండి. ఇవి డార్క్ చాక్లెట్ అండ్ నట్ చాక్లెట్స్ 2 టైప్స్ చేస్తున్నాను. ఈ 2 టైప్స్లో కూడా నట్స్ని ఏ విధంగా మనము యాడ్ చేసుకోవచ్చు, ఎన్ని విధాలుగా యాడ్ చేసుకోవచ్చు అది కూడా నేను చూపిస్తాను. ఎంతకి మనం అమ్ముకోవచ్చు, ఎలా ప్యాకింగ్ చేయాలి, ఎన్ని పీసెస్ వస్తాయి, కాస్ట్ ఎంత పడతాయి, మెటీరియల్స్ ఎలా వస్తాయి, చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఎలా స్టోర్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు మీకు చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ కూడా మీకు అర్థమవుతుంది. ఇంట్లోనే చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే మీరు బయట ఎవరికైనా గిఫ్ట్లుగా ఇవ్వాలన్నా కానీ ఇవ్వచ్చు. దానికోసం మీరు వీడియో ఎండ్ వరకు చూడాలి. అప్పుడే మీకు చిన్న చిన్న టిప్స్ అనేవి దొరుకుతాయి. అలాగే ఎలా స్టోర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా తెలియకపోతే మీరు చాక్లెట్స్ చేసుకున్న తర్వాత కూడా మీరు స్టోర్ చేసుకోలేరు, ఊరికే పాడైపోతాయి. సో మీరు మొత్తం వీడియో చూడండి, అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుంది. ఈ చాక్లెట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకి మోల్డ్స్ కావాలండి. ఈ మోల్డ్స్ వచ్చేసి 2 రకాలు ఉంటాయి. ఒకటి సిలికాన్ మోల్డ్స్, ప్లాస్టిక్ మోల్డ్స్. ఈ 2 రకాల్లో మనకి అవైలబుల్ ఉంటాయి. ఈ సిలికాన్ మోల్డ్స్ అనేవి ఇవి చూస్తున్నారు కదా, అవైతే మనకి చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. లేదు అంటే కాస్ట్ అఫోర్డబుల్ చేయలేమంటే ఇలాగా ప్లాస్టిక్ మోల్డ్స్ కూడా దొరుకుతాయి. ఇవైతే ఒక పీస్ వచ్చేసి 50 రూపీస్, 60 రూపీస్ అట్లా ఉంటాయి. అంటే మనకి థిక్నెస్ని బట్టి కూడా ఉంటాయి. అలాగా మనకి ఏ షేప్ కావాలో అవి మనం తీసుకోవాలి. నెక్స్ట్ డార్క్ చాక్లెట్ 100 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను నేను. కొంచెం ఒక 100 గ్రామ్స్ అయితే డార్క్ చాక్లెట్ ఆర్డర్ ఉంది. సో దానికోసం నేను ముందుగా డార్క్ చాక్లెట్ కట్ చేసేసుకున్నాను. ఇది మాత్రం మిల్క్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్ 2 ఈక్వల్ అమౌంట్ తీసుకొని నేనైతే నట్ చాక్లెట్ తయారు చేయబోతున్నాను. నెక్స్ట్ నట్స్ అండి. ఈ నట్స్ మనకి మంచి క్వాలిటీలో ఉండాలి, మంచివి తీసుకుంటేనే బాగుంటాయి. ఇవి ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఫ్రై చేసుకొని అంటే మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడకూడదు. మాడింది అంటే మనకి చాక్లెట్స్ కూడా కొంచెం మాడిన స్మెల్ వస్తూ ఉంటుంది తినేటప్పుడు. సో మనము చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. నెక్స్ట్ డబల్ బాయిలింగ్ మెథడ్ అండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి, కింద ఒక పాత్ర పెట్టుకోవాలి. దాంట్లో మనకి వాటరు పై బౌల్కి తగలకుండా ఉండాలి. కింద అడుగును మాత్రమే కొంచెం వాటర్ తీసుకోవాలి. మనకి పైన ఉండే బౌల్ తగిలింది అంటే చాక్లెట్ బౌల్ మాడిపోతుంది. సో ఇట్లాగా మనం గరిటతో కలిపెట్టుకుంటూనే ఉండాలి. ఇలాగా చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. అప్పుడు దీన్ని మనము తీసుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇది కూల్ అయ్యేదాకా పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ బటర్ స్కాచ్ ఎసెన్స్ వేస్తున్నాను నేను. జస్ట్ 1 డ్రాప్ 2 డ్రాప్స్ చాలండి. ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది బటర్ స్కాచ్ ఎసెన్స్. ఇది ఆయిల్ బేస్డ్ ఎసెన్స్ అండి. ఇవి నార్మల్గా మనం బేకింగ్లో యూస్ చేస్తాం కదా, అలాంటి ఎసెన్స్ ఏమీ యూస్ చేయకూడదు. అలాంటివి చేస్తే మన చాక్లెట్ అనేది పాడైపోతుంది. సో మనకి దానికి చాక్లెట్స్కి వేరేగా ఉంటాయి ఆయిల్ బేస్డ్, అవి మాత్రమే యూస్ చేయాలి. ఇవి చిన్న చిన్న మోల్డ్స్ అండి, స్మాల్ మోల్డ్స్. చాలా కలర్స్ ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి షేప్స్ అనేవి. ఆ మోల్డ్స్లో వేస్తున్నాను డార్క్ చాక్లెట్ మొత్తాన్ని. నెక్స్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ పాటు మనము ఫ్రిడ్జ్లో ఉంచాలి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ నట్ చాక్లెట్కి కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మాత్రమే మనము చాక్లెట్ అనేది తీసుకుంటే మనకి కరెక్ట్గా అవుతాయి. చాక్లెట్స్ అనేవి ఎక్కువ అవ్వకుండా, కొన్ని మిగిలిపోకుండా అట్లా ఉండవు. సేమ్ ప్రాసెస్ ఇది కూడా. అంటే దీంట్లో అయితే నేను ఎసెన్స్ ఏమి యూస్ చేయట్లేదు, నార్మల్గా అయినా చాలా బాగుంటుంది. సో నేను ఎసెన్స్ ఏం యూస్ చేయకుండా చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ఒక 1/2 టీ స్పూన్ మనము చాక్లెట్ అనేది వేసుకొని మోల్డ్లో, దాని మధ్యలో మనము చాక్లెట్ నట్స్ అనేవి ఉంటాయి కదా, ఆ నట్స్ అనేవి వేసుకోవాలి. మొత్తం అలాగే వేసుకొని పైన కూడా మళ్ళీ అలాగే ఫిల్ చేసుకోవాలి. లేదు మీకు ఇలాగ స్పూన్తో కష్టంగా ఉంది అంటే పైపింగ్ బ్యాగ్స్ దొరుకుతాయి కదా, ఆ పైపింగ్ బ్యాగ్స్లో కూడా మొత్తం వేసేసుకొని చాక్లెట్ అలా మీరు మోల్డ్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ వాటిని కూడా సేమ్ మనకి అయిపోగానే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అప్పుడు మనకి గట్టిగా అవుతాయి అవనేది. మనం చాక్లెట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా హైజీన్గా ఉండాలి. మన హ్యాండ్స్ అన్నీ బాగా వాష్ చేసుకొని ఉండాలి. మొత్తం ఫ్లోర్ కానీ మొత్తము క్లీన్గా మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడే మనకి హైజీనిక్గా ఉంటాయి. చాక్లెట్స్ అనేవి త్వరగా పాడవవు. ఎక్కువ చాక్లెట్స్ కిడ్స్ తింటారు కాబట్టి మనం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి.
తడి అనేది అసలు తగలకూడదు, మన చేతులకు కానీ బౌల్స్కి కానీ ఎక్కడ మనకి వాటర్ అనేది ఉండకూడదు. అప్పుడు మనకి వాటర్ అలా ఉన్నాయి అంటే త్వరగా పాడైపోతాయి. ఇలాగ ప్రతి మోల్డ్ మనం ఇట్లాగా అన్నిట్లో ఫిల్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ చాక్లెట్ ఫిల్ చేసాం కదా, మధ్యలో 1 డ్రై ఫ్రూట్ కట్ చేయకుండా ఉంటుంది కదా, ఆ డ్రై ఫ్రూట్ని యాడ్ చేసుకోవచ్చు. అట్లా కూడా చేసుకోవచ్చు, కానీ కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఉన్న చాక్లెట్స్ టేస్ట్ అది రాదు. కట్ చేసుకుంటేనే చాలా బాగుంటాయి. సేమ్ అలానే డ్రై ఫ్రూట్స్ మొత్తం మనం చాక్లెట్లో కూడా మిక్స్ చేసేసేయచ్చు. నెక్స్ట్ మోల్డ్స్లో వేసుకోవచ్చు. అదొక ప్రాసెస్. ఇలాగ పైన కనిపించేలాగా ఫస్ట్ చాక్లెట్ వేసేసుకొని పైన వరకు మనకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా మనం చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి 100 గ్రామ్స్ 100 రూపీస్ వస్తుంది. 100 గ్రామ్స్ అంటే మనకి పీసెస్ కూడా ఒక 10 పీసెస్ వస్తాయి. 10 పీసెస్ 100 గ్రామ్స్ అండ్ 100 రూపీస్ కాస్ట్ పడుతుంది. నెక్స్ట్ డార్క్ చాక్లెట్స్ వరకు అయితే ప్లెయిన్ డార్క్ చాక్లెట్ అయితే 80 రూపీస్ పడుతుంది. అలాగే డార్క్లో కూడా నట్ యూస్ చేసాము అంటే 100 రూపీస్ పడుతుంది. ఆ లెక్కన మనకి 1 కేజీ నట్ చాక్లెట్ వచ్చేసి 1000 వరకు పోతుంది. ఏరియాని బట్టి 800 to 1000 కంపల్సరీ ఉంటుంది. 10-15 మినిట్స్ తర్వాత మనం ఫ్రిడ్జ్ నుండి తీసేసాక చూసారు కదా, చాలా ఈజీగా డీమోల్డ్ అయిపోతాయి. మనం జస్ట్ అలాగా ప్లేట్లో అలా పెట్టగానే మనకి వచ్చేస్తాయి. మీకు రాలేదు అంటే మీరు ఫ్రిడ్జ్లో ఇంకొంచెం సేపు ఉంచాలని అర్థము. మీకు అవి డీమోల్డ్ అవ్వలేదంటే ఇంకొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి, ఒక 10 మినిట్స్. ఆ తర్వాత డీమోల్డ్ చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇవైతే డార్క్ చాక్లెట్స్, ఇవి మొత్తం నట్ చాక్లెట్స్. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా మంచి మంచి షేప్స్ మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఇలానే డ్రై ఫ్రూట్ చాక్లెట్స్, నట్ చాక్లెట్స్ అండ్ ఇవి బెర్రీస్ ఉంటాయి కదా, ఈ బెర్రీస్తో ఓరియో చాక్లెట్స్, చాలా చాలా చాక్లెట్స్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీస్ అన్నీ మీకు త్వరలో షేర్ చేస్తాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. పైన వేసిన నట్స్ పైన వేసాం కదా, ఆ చాక్లెట్స్ కూడా చూడడానికి చాలా బాగుంటాయి. ఇవి నట్ చాక్లెట్స్. ఇప్పుడు వీటన్నిటిని మనం ప్యాక్ చేద్దాము. ఈ చాక్లెట్స్ ప్యాక్ చేయడానికి ఇలాంటి ర్యాపర్స్ కావాలి. మనం ఎప్పుడు కూడా ప్యాక్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, కింద పక్కన ఉండేది పైకి రావాలి. చూస్తున్నారు కదా, అలాగా మనము ఇలాంటివి టై చేసేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఇంకా అన్నిటిని కూడా ఇలానే చేసేసుకోవాలి, ప్యాక్ చేసేసుకోవాలి. కలర్గా మీకు అవైలబుల్ ఉంటాయి. ఇలాగా బ్యాక్ సైడ్ పెట్టుకొని జస్ట్ అటు సైడ్ ఇటు సైడ్ మనం హ్యాండ్స్తో పట్టుకొని ఇలాగా తిప్పితే చాలు. మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది, చెప్పడానికి నాకు రావట్లేదు. అలాగా అన్నీ మొత్తం ప్యాక్ చేసేసుకోవడమే. నెక్స్ట్ రకరకాలుగా ప్యాక్ చేసుకోవచ్చు. ఇవి అయితే ర్యాపర్స్, వేరే ర్యాపర్స్ అండి ఇవి. వీటిని ఇలా ప్యాక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఏది కూడా బ్యాక్ సైడ్ పెట్టాలి. బ్యాక్ సైడ్ పెడితేనే మనకి ఆ చాక్లెట్ అనేది మనకి షేపు ఇవన్నీ ఏమన్నా డిజైన్ ఉంటే డిజైన్ మనకి పైన అట్లా కనిపిస్తాయి, ఏం డిజైన్ ఉందో అది. నెక్స్ట్ ఇంకొక విధంగా మనము ర్యాప్ చేద్దాము. ఇది సిల్వర్ కలర్ ర్యాపర్ అండి. మనకి చాక్లెట్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగా ఉంటాయి చూడడానికి. సేమ్ ఇంకా ఇలాగ ర్యాప్ చేసేసి జస్ట్ హ్యాండ్తో అలాగ అనడమే, చాక్లెట్ లాగా రెడీ అయిపోతాయి. ఇవి కూడా చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి. ఇలా మొత్తం చాక్లెట్స్ మొత్తాన్ని మనము నీట్గా ర్యాప్ చేసేసుకోవాలి. ఏది చేసేటప్పుడు కూడా మనకి హ్యాండ్స్కి తడి అనేది ఉండకూడదు. మనం స్టోర్ చేయడం అంటే ఒక 8 డబ్బాలో ఉంటుంది కదా, ఆ డబ్బాలో వేసేసుకుంటే మనకి చాలా రోజులే స్టోర్ ఉంటాయి. లేదంటే మీరు నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. బయట కూడా మీకు 2-3-4 మంత్స్ కూడా మనకి ఎక్కడికి వెళ్ళవు. నెక్స్ట్ ఇవి గిఫ్ట్ బాక్సెస్. ఈ గిఫ్ట్ బాక్సెస్ గిఫ్ట్ షాప్స్లో అవైలబుల్ ఉంటాయి. ఇవి 9 క్యావిటీ బాక్స్ అండి. ఈ 9 క్యావిటీ బాక్స్ వచ్చేసి 9 చాక్లెట్స్ ఉంటాయి. కాస్ట్ 150 పడుతుంది ఈ బాక్స్. ఎందుకంటే ఈ బాక్స్ కాస్ట్ కూడా ఉంటుంది కదా, ఈ బాక్స్ కాస్టే 50 రూపీస్ దాకా ఉంటుంది. సో మనకి అట్లా పడుతుంది. నెక్స్ట్ వేయింగ్ చేసుకోవాలి. 100 గ్రామ్స్ అయితే 100 గ్రామ్స్, ఇదైతే 1/4 కిలో 250 గ్రామ్స్ బాక్స్. అలాగా చేసుకొని మనము ప్యాక్ చేసేయచ్చు బాక్సెస్లో. ఇలాగా మంచిగా చూస్తున్నారు కదా, ఎంతో కలర్ఫుల్గా ఎంత బాగా ప్యాక్ అయిపోయాయో. అదైతే ఒకటి డార్క్ చాక్లెట్, మిగతావన్నీ నట్స్ అండి. ఇది కూడా ఒక చిన్న ఆర్డరు. ఇలాగా మీరు కూడా ఇంట్లో ఇలానే రెడీ చేసుకోండి.
నా వీడియోస్ రెసిపీస్ మీకు నచ్చుతున్నాయి అంటే నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ఇలానే మంచి మంచి రెసిపీస్ మీకు ముందుకు నేను తీసుకొస్తూ ఉంటాను. చాలా టిప్స్, చాలా ట్రిక్స్ అన్నీ చెప్తాను. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చాక్లెట్ కరెక్ట్గా చేసుకొని తీసుకుంటే చాక్లెట్స్ కూడా కరెక్ట్గా అవుతాయండి. ఎక్స్ట్రా రావు, ఎక్కువ మిగలవు. చూసారు కదా, నాకు కరెక్ట్గా సరిపోయాయి. కరెక్ట్గా 3 చాక్లెట్స్ అనేవి మిగిలాయి. అవి కూడా శాంపిల్ ఎవరో అడిగారు, ఆ శాంపిల్కి అనేసి ఇచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.